అందరికీ నమస్కారం అండి. యువర్స్ లవింగ్ అని మన ఛానల్కి సుస్వాగతం. మన ఛానల్లో గత కొన్ని రోజులుగా కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి. అవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో నేను అనుకునే విషయం ఏమిటంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనేది నా కోరికండి. ఈరోజు మేము ఎక్కువ క్వాంటిటీలో పులిహోర చేయడం జరిగిందండి. ఎక్కువ పులిహోర ఎందుకు చేసామో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. దానికంటే ముందు నా నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమిటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చిన మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు అంటూ ఉంటారు కదండి. ఎందుకు అని అంటే మనం ఇతరులకి ఏదైనా సహాయం చేసేటప్పుడు అంటే వస్త్రాలని కానీ డబ్బుని కానీ ఇంకా ఏదైనా వస్తువుల్ని మనం సహాయం చేసేటప్పుడు మన నుంచి వారు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కోర్స్ మనం కూడా ఇతరుల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామండి. అదే ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా మనకి కడుపు నిండా భోజనం పెడితే కడుపు నిండిపోతే ఇంకా చాలు అంటాం కదండి. అదేనండి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటే అదే. ఎందుకనంటే కడుపు నిండిపోతే ఇంకా చాలు అంటాం కదండి. అందుకే అన్నదానం గొప్పదని అంటారు. ఈరోజు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న మీట్లో పులిహోర పంచిపెట్టుకోవడం జరిగిందండి. ఇంకొంతమంది బయట వారికి కూడా పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడు మనకు ఉపయోగపడే వారికి అలాగే మనకు తెలిసిన వారికి మాత్రమే కాకుండా మనకు ఉపయోగపడని వారికి అలాగే మనకు తెలియని వారికి కూడా మనం కొంచెం సహాయం చేయగలిగితే ఆ ఆనందం అంతా ఇంత కాదండి. సాధారణంగా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో మా మమ్మీ వంటలు చేసేస్తూ ఉంటారు. ఎందుకమ్మా అవి వేస్ట్ అయిపోతాయి కదా, పాడేస్తావా ఏంటి అన్నప్పుడు మా మమ్మీ మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తుంటారండి. తీరా ఈవినింగ్ చూసేసరికి ఏ ఫుడ్ ఐటెం కూడా మిగలదనమాట. వచ్చిన వారికి కడుపు నిండా పెట్టడం అలాగే కొంతమందికి పంచిపెట్టడంతో ఫుడ్ ఐటెం మొత్తం అయిపోతూ ఉంటుందండి. అందుకే మమ్మీని మాత్రం మేమేమి అనము. అయితే ఈరోజు వీడియోలో రోజు చూపించేలా ప్రాసెస్లో చూపించకుండా నేను మామూలుగా వీడియో తీసేస్తున్నానండి. ఈరోజు 4 కేజీలు పులిహోర చేయడం జరిగింది. చింతపండు పులిహోర టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చింతపండు పులిహోర చాలా బాగా వచ్చిందండి. ఇదిగా చూడండి, ముందుగా రైస్ని ఉడకబెట్టి రైస్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత చింతపండు రసం వేసి పులిహోర కలపడం జరిగిందండి. పోపులన్నీ వేసేసుకున్నాము. మీరు మన ఛానల్ని ఆదరించడం ద్వారా ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకువస్తానండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఇంకా ఎక్కువ ఫుడ్ ఐటెంతో ఇంకొంతమందికి పంచిపెట్టాలనేది నా ఆశ అండి. సో మన ఛానల్ని తప్పకుండా మీరు ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే అసలు మర్చిపోవద్దండి, లైక్ చేయండి తప్పకుండా, అలాగే కామెంట్ తప్పకుండా చేయండి. ఇదిగో ఈ ప్యాకింగ్స్ బయట వారి కోసమండి. ఇంకా నేను రాబోయే వీడియోల్లో ఎక్కువ ఫుడ్ ఐటెం ఎక్కువ మందికి పంచాలన్నది నా ఆశ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.